రెండేళ్ల కింది వరకు రణబీర్ కపూర్ కెరియర్ కరెన్సీ నోటు మీద గాంధీ నవ్వుల తళతళా మెరిసిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం ఈ హీరో గారి కెరియర్ నీరుగారిపోయింది. ఒకదాన్ని మించి మరొకటి వరుసగా 3 డిజాస్టర్లు తగిలేసరికి రణబీర్ క్రేజ్ ఒక్కసారిగా దిగజారిపోయింది. ఈయన గత సినిమా బాంబే వెల్వెట్ అయితే నిర్మాతలకు ఏకంగా 80 కోట్ల నష్టాలు మిగిల్చింది. కెరియర్ ఇంత దారుణమైన పొజిషన్లో ఉన్నా రణబీర్ ఏమాత్రం టెన్షన్ పడటం లేదు. అంతా మన మంచికే అంటూ తన పనేదో తాను చూసుకుంటున్నాడు. ఈ కుర్ర హీరో కాన్ఫిడెన్స్ వెనక కారణం కూడా లేకపోలేదు. ఆయన చేయబోయే సినిమాలు అలా ఉన్నాయి. మరి ఇంతియాజ్ అలీ, రాజ్ కుమార్ హిరానీ లాంటి అగ్రదర్శకులతో రణబీర్ తర్వాత సినిమాలు చేయబోతున్నాడు. రాక్ స్టార్ విజయం తర్వాత ఇంతియాజ్ అలీతో రణబీర్ చేస్తున్న సినిమా తమాషా. లక్కీ లేడీ దీపికతో ఇందులో జోడీ కడుతున్నాడు రణబీర్. 2 ఏళ్ల కింద వీళ్ళిద్దరూ కలిసి నటించిన ఏ జవానీ హై దివానీ రికార్డులు సృష్టించింది. రీసెంట్ గా విడుదలైన స్టిల్స్ లో రణబీర్ దీపిక కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నాడు రణబీర్. నవంబర్ 27న ఈ సినిమా విడుదల కానుంది. రణబీర్ చేతిలో మరో క్రేజీ ప్రాజెక్ట్ జగ్గా జాసూస్. బర్ఫీ ఫేమ్ అనురాగ్ బసు దీనికి దర్శకుడు. గర్ల్ ఫ్రెండ్ కత్రినాతోనే ఇందులో రొమాన్స్ చేస్తున్నాడు రణబీర్ కపూర్. దీనికి తోడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించబోయే సంజయ్ దత్ బయోపిక్ లోనూ రణబీర్ నటించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పైనే అమెరికాలో బిజీగా ఉన్నాడు హిరానీ. వచ్చే ఏడాది ఇది పట్టాలెక్కనుంది. మొత్తానికి వరుస ఫ్లాప్లొచ్చినా చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫ్యూచర్ పై నమ్మకంగా ఉన్నాడు ఈ కపూర్ వారసుడు.